సికింద్రాబాద్ అల్వాల్లోని టిమ్స్ ఆసుపత్రి నిర్మాణం సెప్టెంబర్ కల్లా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తామని రోడ్లు భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి స్పష్టం చేశారు. అల్వాల్ టిమ్స్ ఆసుపత్రి నిర్మాణ పనులను మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీ గణేష్, రోడ్లు భవనాల శాఖ ముఖ్య కార్యదర్శి వికాస్ రాజులు పరిశీలించారు. వీలైనంత త్వరగా నిర్మాణ పనులను పూర్తి చేయాలని R&D అధికారులను ఆదేశాలు జారీ చేశారు. ఈ ఫార్ములా రేసింగ్ కేసులో ఏసీబీ తన పని తాను చేస్తోందని అన్నారు. చట్టానికి ఎవరు అతీతులు కారని ఈ ఫార్ములా రేసింగ్ తో పాటు అనేక అంశాలలో గత ప్రభుత్వం అవినీతికి పాల్పడిందన్నారు. గత ప్రభుత్వం అవినీతి ఆరోపణలకు సంబంధించి న్యాయస్థానాలు ఉన్నాయని, అవినీతి ఆరోపణలు నిరూపితమైతే శిక్ష తప్పదని అన్నారు. కిమ్స్ ఆసుపత్రి నిర్మాణం పూర్తయితే సమీప జిల్లాల ప్రజలకు ఎంతో లాభం చేకూరుతుందన్నారు. గ్రేటర్ హైదరాబాద్ లోని 4 ఆసుపత్రులను త్వరితగతిన పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి లక్ష్యమన్నారు. ఎన్నికల కోడ్ మూలంగా పనులలో కొంత జాప్యం జరిగిందని, శరవేగంగా పనులు పూర్తి చేయాలని మంత్రి కోమటిరెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. హైదరాబాద్ నగర అభివృద్ధి కాంగ్రెస్ హయాంలోనే జరిగిందని, పెండింగ్ లో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసి ప్రజలకు సేవలు అందించడమే తమ ధ్యేయమన్నారు. గత ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని, కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పెండింగ్ పనులను శరవేగంగా జరుపుతున్నామన్నారు. గతంలో కుటుంబ పాలన కొనసాగిందని, ప్రస్తుతం ప్రజా ప్రభుత్వంలో ప్రజా పాలనలో అనేక అభివృద్ధి సంక్షేమాలు ప్రజలకు చేరువయ్యాయని అన్నారు. ఏ స్టేట్ లో లేకుండా అప్పుడు రాజశేఖర రెడ్డి గారు కార్డు చూపిస్తే 2 లక్షల వరకు ఉచితంగా ఓపెన్ హార్ట్ సర్జరీలు, అపోలో కోటీశ్వరులు చేసుకుని హాస్పిటల్ చేసుకునేది. అంతకుముందు వరకు కాంగ్రెస్ గవర్నమెంట్ ఆలోచించినప్పుడు గుండె జబ్బు వస్తే ఓపెన్ హార్ట్ సర్జరీ చేయాలంటే కూలీ నాలి చేసుకునే వాళ్ళు, భూములు లేనివారు, ఆస్తులు లేనివారు, ఎవరు అప్పు కూడా ఇయ్యరు, వాళ్ళకు తెలిసి చనిపోయేవారు. అప్పుడు అమెరికాలో కూడా ఈ మెడికల్ రియంబర్స్మెంట్ కానీ ఒబామా కేర్ లేకుండా తర్వాత ఒబామా కేర్ వచ్చింది. అప్పుడు అడ్వాన్స్ గా ఉన్నది. అందుకని ఈ రోజు మా ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే పెట్టుకున్నాం, మా ప్రభుత్వం ఈ హాస్పిటల్ని పూర్తి చేసి ప్రతి పేదవానికి కార్పొరేట్ స్థాయిలో గవర్నమెంట్ హాస్పిటల్లో ట్రీట్మెంట్ ఇవ్వాలని మా R&B శాఖ దగ్గర ఈ వర్క్ టేకప్ చేసినాం. నేను, మా స్పెషల్ సిఎస్ వికాస్ రాజు గారు, మా R&B సిఈ, ఇంకా మా ఈఈలు అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాం. మేమందరం కూడా ఎవ్రీ మంత్ అన్ని హాస్పిటల్స్ రివ్యూ చేసుకుంటూ వారికి చిన్న ప్రాబ్లమ్స్ ఉంటే సాల్వ్ చేసుకుంటూ కాంట్రాక్టర్స్ అని అవన్నీ కూడా సకాలంలో ఎక్విప్మెంట్ వచ్చే విధంగా మెడికల్ హెల్త్ మినిస్టర్తో కోఆర్డినేట్ చేసుకుంటూ అందరం కలిసి సీఎం గారి దగ్గర కూడా ఫారెన్ ట్రిప్ సీఎం గారు 23rd వచ్చిన తర్వాత మనకు మీటింగ్ పెట్టుకుని ఈ హాస్పిటల్ మాత్రం ఆగస్ట్ 31st అనుకున్నాం. ఆగస్టు కాకుంటే ఆగస్ట్ తర్వాత నెక్స్ట్ మంత్ 15 రోజులు, జూన్, జూలై, ఆగస్టు అంటే 5 నెలలే ఉంది. ఆయనకు 15 రోజులు అడిగింది, మేము ఇంకో 15 రోజులు ఎక్స్ట్రా ఇచ్చాం. సెప్టెంబర్ ఎండింగ్ కంపల్సరీ పూర్తి చేస్తామని ఈ ప్రాంత ప్రజలకు ఇక్కడ ఎమ్మెల్యే గారు కూడా చెప్తున్నాం. ఎమ్మెల్యే గారు కూడా ఇక్కడ అప్పుడప్పుడు ఇక్కడ పరిచూ చేసుకుంటూ ఏమన్నా ప్రాబ్లమ్స్ ఉంటే కూడా వారిని కూడా అందుబాటులో ఉండాలని మరొకసారి కూడా మా ఇంజనీర్స్ బాగా కష్టపడి పనిచేస్తున్నాం. మధ్య ఎలక్షన్తో కొద్దిగా డిలే అయింది. తప్పకుండా 6 months లో ఇవన్నీ కూడా పూర్తి చేస్తారు. అది కోర్టులో నడుస్తున్నప్పుడు మనం కామెంట్ చేయకూడదు. అక్రమం సక్రమము ఏసీబీ, హైకోర్టు ఆ లెవెల్లో ఉన్నది. అరెస్ట్ అయ్యే అవకాశం ఉంది. నాకెట్లా తెలుస్తుంది? పొద్దుకెళ్ళి ఇక్కడనే ఉన్నా. అది చట్టం తన పని తాను చేసుకుంటూ పోతుంది. కేటీఆర్ అయినా, మినిస్టర్ అయినా, ప్రైమ్ మినిస్టర్ అయినా, ఎవరైనా సరే తప్పు చేస్తే చట్టం ఉంటుంది. చట్టం కేసు పెడితే వాళ్ళు ఎంక్వైరీ చేసుకుంటారు. తప్పులు దొరికితే కేసులు అయితే తప్పు కావాలని ఎవరి మీద పెట్టాలి. సంవత్సరం అయింది, వాళ్ళని అరెస్ట్ చేసినాం. మేము మాకు ఆ ప్రభుత్వం ఒకటే, గవర్నమెంట్ హాస్పిటల్స్ ఫీజు రియంబర్స్మెంట్లు, స్కూల్ కట్టాలి, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ పెట్టాలి, రీజనల్ రింగ్ రోడ్ మీరు చూసిండ్రు. 5 ప్యాకేజీలకు 7,100 కోట్లు, 5 ప్యాకేజీలు. నిన్న మన ల్యాండ్ ఎక్వైరీకి సంబంధించి నేను, మా సెక్రటరీ గారు, మా కలెక్టర్లతోని అది ఎప్పుడో 2016-17 అనౌన్స్ చేస్తే ఆ ప్రభుత్వం దాని గురించే పట్టించుకోలే.
ఒకసారి యూటిలిటీ ఛార్జెస్ ఇస్తాం, నేను భరిస్తాం. యూటిలిటీ అంటే మధ్య కరెంటు స్తంభాలు వచ్చినా, ఇండ్లు వచ్చినా, రైస్ మిల్లు వచ్చినా అనే ఎంఓఏలు ఒప్పుకొని తర్వాత మేము ఇయ్యమని చెప్పి అప్పుడు చీఫ్ సెక్రటరీ గారు రాస్తే ప్రాజెక్టే క్యాన్సిల్ చేస్తున్నామని చెప్పాను. 2023 డిసెంబర్లో నేను మినిస్టర్ అయిన సెకండ్ డేనే గడ్కరీ దగ్గరికి పోయి మాకు తొందరగా తిబ్లార్ వేయండి, ల్యాండ్ ఎక్విజిషన్ 50% పెట్టుకుంటాం, యూటిలిటీ ఛార్జెస్ కూడా పెడతామని చెప్పినాం. తర్వాత నేను రిక్వెస్ట్ చేసిన మా రాష్ట్ర ఆర్థిక పరిస్థితుల అది కూడా మీదే భరించండి అంటే ఇమ్మీడియట్ గా యాక్సెప్ట్ చేసి దాన్ని కూడా చేసిండు. ఇవాళ మేము మన లాస్ట్ డిసెంబర్ 12 సీఎం గారు నేను వారిని కలవగానే 1 month లో టెండర్ పిలుస్తా అని చెప్పి 17 days లోనే టెండర్ నోటీస్ ఇచ్చిండు. ఆల్మోస్ట్ అలా 5 ప్యాకేజీలో నిన్న ఫారెస్ట్ క్లియరెన్స్ ఒక 100 ఎకరాలకు సంబంధించి ఉండే వాళ్ళు కూడా ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఒప్పుకున్నారు. అది మాక్సిమం అంటే మార్చ్ ఎండింగ్ నాటికి టెండర్ల ప్రక్రియ ఏప్రిల్లో ఆ వర్క్ స్టార్ట్ చేస్తే హైదరాబాద్ ఇంత పెద్ద రోడ్ ఎందుకు అన్నారు, అక్కడనే ఎయిర్పోర్ట్ కట్టి అక్కడనే ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ పెట్టి అక్కడనే కోకాపేట డిస్ట్రిక్ట్ జెడ్ పెడితే ఇవాళ అక్కడ బంగారం అయిపోయింది, 100 కోట్ల రూపాయలు ఎకరం అయింది. దాన్ని ఎలక్షన్ల ముందు వాళ్ళు 1,00,000 కోట్ల ఆస్తిని 7,300 కోట్లకే అమ్ముకున్నారు. ఇవన్నీ ఎంక్వైరీ చేయాలంటే చేయలేమా? మాకు ఎంక్వైరీలు కాదు, ఎవరైనా దాని చట్టం తన పని తాను తీసుకుంటూ పోతే ఆయన కాంపిటేటివ్ వస్తారు, ఎవరైనా ఫిల్ చేస్తుంటారు, దాని మీద పోతారు తప్ప ఏసీపీ విచారణ హాజరు కాలేదు ఇవన్నీ రాకుంటే ఏం చేయాలనేది కోర్టు చూసుకుంటుంది.